సరే ఓకే ఓకే విజయసాగర్ రెడ్డి గారు, ఇది చూసాం మనం. చూస్తే స్పష్టంగా తెలుస్తూ ఉంది అక్కడ మనం ఏం మాట్లాడతారు ఆయన అనేది. ఖచ్చితంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు పాపం ఆయన్ని రోడ్డు మార్గాన్ని తీసుకొస్తే పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చేస్తుంది, తన అరెస్ట్ని ఖండిస్తారని చెప్పేసి అందరూ ఆయన కూడా భావించాడు పాపం. అందుకని అంత దూరం ఆన్ రోడ్డు వచ్చారు. అప్పట్లో అరెస్ట్ చేసినప్పుడు ఆన్ ఎయిర్ వెళ్దామన్నా కూడా ఒప్పుకోలేదనమాట. అప్పట్లో కనీసం బయటికి రానటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు అధికారం వచ్చేసిన తర్వాత ఫోటోలు లేవు, ఫోటోలో చిన్నదైంది, ఉల్లిపాయలు లేవు, ఏదో రకరకాలైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు. సో అధికారం రాక ముందు ఉన్నటువంటి పరిస్థితిని కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన రోడ్ల మీద వచ్చాడో కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఏ నాయకుడు కూడా అంత సాహసం చేయనటువంటి సందర్భంలో ఆయన వచ్చి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సరే ఆయన దాన్ని అవకాశంగా మార్చుకున్నాడా లేదా అనేది పక్కన పెడితే ఆ సమయంలో అయితే అండగా అయితే నిలిచాడా లేదా. సో ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తుంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో తెలుస్తుంది. అవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే కూటమి సిద్ధాంతాలకి అలాగే కూటమి నిర్ణయాలకు బాగుంటుంది. ఏమంటారు సార్? క్లోజ్ చేయండి, టైం అయింది. పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యాన్ని కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన గొప్ప పనులు కానీ మేము ఎక్కడా సార్ తప్పుపడట్లేదు సార్. మేము స్వాగతిస్తున్నాం, శ్లాఘిస్తున్నాం సార్. అట్లాగే పవన్ కళ్యాణ్ గారితో పాటు తెలుగుదేశం సైనికులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అంతా ఆ రోజు రోడ్ల మీదకి వచ్చిన మాట వాస్తవం సార్. కానీ అప్పటి దురాగతాలకు, అప్పుడు ప్రభుత్వం చేస్తున్న అణచివేత ధోరణికి కొంతమంది భయపడి ఇంట్లో కూడా ఉండిండొచ్చు కూడా. కానీ తెలుగుదేశం పార్టీ బయటికి రాలేదు రోడ్ల మీదకి అనేది కూడా వాస్తవమే. బయటకు వచ్చారు. మేము కూడా కడప జిల్లాలో కూడా పోరాడాం. ఆయనకు అగెనిస్ట్ గా 6 గంటలకే మేము రోడ్ల మీద ధర్నాలు చేశాం. ఆ రోజు ఎక్కడా కూడా సార్ తెలుగుదేశం పార్టీ ఇంట్లో కూర్చున్నదే మాట అవాస్తవం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేశారో, ఎట్లా అయితే ఆయన నడుము బిగించి ముందుకు వచ్చారో దాన్ని మేము ఎక్కడా తక్కువ చేయట్లేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే దాంట్లో ప్రధానమైన కారణం లేదంటే ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము చెప్పడానికి ఎక్కడ వెనకాడం. కానీ ఇవి చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటాయి సార్. ఎక్కడైనా ఒక కాన్స్టిట్యున్సీలో కొన్ని భేదాభిప్రాయాలు కావచ్చు, లేకపోతే అక్కడ నాయకుల ప్రవర్తన బట్టి కావచ్చు, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి సార్. దానికి ఎక్కడికక్కడ పరిష్కరించుకుంటాం. ఎక్కడ కూడా దీన్ని పరిధి దాటో లేకపోతే లైన్ దాటి, పార్టీ లైన్ దాటి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాటిని అంగీకరించే పరిస్థితే లేదు సార్. వర్మ గారు కూడా సార్ ఏదైనా జరిగినప్పుడు సమస్య ఆయన కనిపించినప్పుడు ఖచ్చితంగా పల్లా శ్రీనివాసరావు గారు మాకు అద్భుతమైన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు, మంగళగిరి పార్టీ ఆఫీస్ ఉంది, ఆయనతో మాట్లాడి చర్చించి ఇట్లా ఏవైనా సమస్య ఉన్నప్పుడు పరిష్కరించుకోవాలి. కానీ మీడియాకి ఎక్కడ కరెక్ట్ కాదనేది కూడా సార్ మా పార్టీ భావన. అట్లాగే సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్ గా చెప్పారు, ఎక్కడైనా సమస్యలున్నా మాకు చెప్పండి, కానీ మీరు ఇట్లా పేపర్లకు ఎక్కి లేదంటే టీవీలకు ఎక్కి మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండవది పవన్ కళ్యాణ్ గారి విషయంలో కావచ్చు, జనసేన విషయంలో కావచ్చు, మీరు చాలా నెమ్మదిగా వెళ్ళాలి, అడ్జస్ట్మెంట్ ఉండాలి, సర్దుబాటు ధోరణి ఉండాలని కూడా క్లియర్ గా చెప్తున్నారు సార్. ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి రానివ్వం. రెండోది ఏంటంటే సార్, అక్కడ వర్మ గారి విషయంలో ఏదైతే జరిగిందో దాంట్లో కొంత ఈ పెన్నెం దొరబాబు లాంటి గారి పాత్ర, వాళ్ళ పాత్ర కూడా కొంత ఉంది. వారిని కూడా కొంత చెప్పాల్సిన అవసరం కూడా జనసేన పార్టీకి ఉంది. నిన్న నాగబాబు గారు కూడా అక్కడికి వెళ్ళినట్టున్నారు. నిజంగా కూడా నాకు తెలిసినంత వరకు అక్కడ అందరితో కూర్చోబెట్టి మాట్లాడి ఉంటారని కూడా నేను ఈరోజు నేను భావిస్తున్నాను సార్. అట్లాగే మా పార్టీ తరఫున కూడా మేము ఖచ్చితంగా వర్మ గారిని ఆల్రెడీ చెప్పాం. ఇక ముందర ఇలాంటి విషయాలలో ఏదైనా మళ్ళా మీరు పేపర్కి ఎక్కడమో మీడియాకి ఎక్కితే ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ ఉపేక్షిస్తుందనేది నేనైతే అనుకోను సార్. ఇది జరగాల్సినంతగా జరిగింది, ఇంకా సార్ ఇంకా జరుగుతుందనే మాట నేనైతే అనుకోను సార్. మాట్లాడడం వేరు, ఇట్లా మీడియాకి వచ్చి మాట్లాడడం వేరు. ఎక్కడైనా మీటింగుల్లో కూర్చొని కాస్త మాట్లాడుకోవడమో లేదంటే ఏదో ప్రపంచాలను పరిష్కరించుకోవడం వేరు. కానీ మీడియా ముందుకు వచ్చి అది బాగలేదు ఇది బాగలేదు అనడం కరెక్ట్ కాదు. మన ప్రభుత్వం మీద మనం దుమ్మెత్తి పోసుకోవడం కాదు సార్. ఏదైనా ప్రోటోకాల్ ఇష్యూస్ ఉన్నా రాష్ట్ర పార్టీ నాయకత్వం ఉంది సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారి ఫోటో లేకుండా గెలవగలిగే పరిస్థితిలో ఏ నాయకుడు ఈ రాష్ట్రంలో లేడు సార్. ఎవరైనా మేము బలవంతము ఈ రాష్ట్రంలో సరేలేండి సార్. ఇక్కడ ప్రజలకి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి మనం ఫోటోల కోసం, ఫోటోకాల కోసం ఫోటో సైజ్ చిన్నదైందని చెప్పేసి, అందులో అందంగా లేడు, కొంచెం నల్లగా ఉంది ఫోటో అని చెప్పేసి, కండువా లేదని చెప్పి, ఏంది దరిద్రమైనటువంటి పరిస్థితులు ఏంటో అర్థం కావట్లేదు. ప్రజలకు ఏం చేయాలి, కలిసి ఏం చేయాలి అనేటటువంటి అంశాల మీద ముందుకెళ్ళాలి. కానీ ఫోటోలు ప్రోటోకాల్ కోసం కొట్టుకోవడం ఏంటో అర్థం కావట్లేదు. సరే చూద్దాం, ఇవన్నీ కూడా సమసిపోతాయి. థ్యాంక్ యూ విజయసాగర్ రెడ్డి గారు, చిన్నపరెడ్డి గారు, అలాగే కృష్ణాంజనేయులు గారు. కాసేపు
టెక్నికల్ ఇష్యూ అయినా సరే డిబేట్లో పాల్గొన్న లక్ష్మీకాంత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం పిఠాపురంకి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇష్యూకి సంబంధించి వర్మ కావాలని కేంద్ర బిందువుగా మారుతున్నారు అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మిగతా ఏ నియోజకవర్గంలో లేనటువంటి పరిస్థితులు అక్కడ ఆధిపత్య పోరా లేకపోతే తాజాగా జనసేనలో చేరినటువంటి పెన్నేంద్ర బాబు నాటి నాయకులతో ఉన్నటువంటి విభేదాలు ఇద్దరి మధ్య కూడా నివురుగప్పి నిప్పులా ఉండడం వల్ల తద్వారా జరుగుతున్నటువంటి పరిణామాలే తప్ప ఇది పవన్ కళ్యాణ్ తక్కువ చేసేటువంటి ప్రయత్నం కాదేమో అనేటటువంటి వాదన టీడీపీ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే అధిష్టానం ఖచ్చితమైన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇది వాళ్ళ